అంబిక యమున నగలు కొట్టేసి తనని ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అతనికి నగలిచ్చేసి ఇక సైలెంట్గా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అక్కడ నిలబడి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో అంబిక కొంపతీసి నేను అతనికి నగలిచ్చేయడం ఈ లక్ష్మి కానీ చూసేసి ఉంటుందా అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఏయ్ ఏంటి ఎందుకలా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే మీరు ఏదో తప్పు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు తప్పు చేస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఎవరతను, అతనికి మీరు ఆ నగలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏ నగలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక అంటూ ఉంటే నేను ఏం చూడలేదనుకుంటున్నారా, మీరు అతనికి నగలు ఇవ్వడం నేను చూసేశాను, మర్యాదగా ఆ నగలు ఎవరివో వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి, లేకపోతే ఇంట్లో అందరికీ మీ విషయం చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక ఏంటే నువ్వు చెప్పేసేది, ఈ విషయం గనక ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ అంబిక లక్ష్మి గొంతు పట్టుకుంటుంది. ఇక దాంతో లక్ష్మి అంబిక చేయి పట్టుకొని పక్కకు విసిరేస్తూ చూడండి, మీరు నన్ను బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి, మర్యాదగా రేపు ఉదయం వరకు ఆ నగలు ఎక్కడి నుండి అయితే తీసారో అక్కడే పెట్టకపోతే ఇంట్లో వాళ్ళందరికీ మిమ్మల్ని ఒక దొంగగా పరిచయం చేయాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి అంబికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో అంబిక లక్ష్మి మీద ఎంతగానో కోపం పెంచుకొని అసలు ఈ లక్ష్మి ఏంటి ప్రతి విషయంలో నాకు అడ్డొస్తూనే ఉంది, ఏదో ఒక విధంగా దీన్ని అడ్డు తొలగించుకుందాం అనుకుంటే ఆ విహారీ ప్రతిసారి కూడా దీన్ని కాపాడుతూనే ఉన్నాడు, దీన్ని ఎంత త్వరగా ఇంట్లో నుండి పంపించేస్తే నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే యమున స్నానం చేసి వచ్చిన తర్వాత తను కబోర్డ్ దగ్గర పెట్టిన నగలను వేసుకుందామని చెప్పి ఆ నగల బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో నగలు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే వస్తా వస్తా అంటూ హాల్లోకి వచ్చి వస్తని పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన ఏమైందని చెప్పి వస్తా అంటూ ఉంటే నేను నా రూమ్లో కబోర్డ్ దగ్గర నా నగలు పెట్టాను, అవి నీకేమైనా కనిపించాయా వస్తా అని చెప్పి అంటూ ఉంటే లేదు వదిన నేను చూడలేదు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. వదిన పోనీ నువ్వేమైనా ఆ నగలు చూసావా అని చెప్పి యమున పద్మాక్షితో అంటూ ఉంటే ఏయ్ యమున ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పోయి నేను నీ నగలే తీయాలా, అయినా నాకున్న 7 వారాల నగలతో పోలిస్తే నీ నగలు ఎంత, నీ నగలు తీయాల్సిన అవసరం నాకేంటని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయ్యో నేను అలా అనడం లేదు వదిన, ఒకవేళ చూసారేమోనని అడుగుతున్నాను అంతే అని చెప్పి యమున బాధపడిపోతూ ఆ నగలు ఏమైపోయాయో అని చెప్పి బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి విహారీ సహస్ర వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది అత్తయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర రాత్రి పడుకునే ముందు నగలన్నీ తీసి నేను కబోర్డ్లో పెట్టాను, ఇప్పుడు ఉదయం లేచి చూసేసరికి ఆ నగలు కనిపించడం లేదు అని చెప్పి యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఏంటమ్మా ఇంట్లో నగలు పోవడం ఏంటి, ఇంట్లో మనం తప్ప బయట వాళ్ళు ఎవరు రాలేదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో యమున రే విహారీ అవి మీ నాన్న నాకు ఎంతో ప్రేమగా చేయించిన నగలరా, ఆయన గుర్తుగా జీవితాంతం వాటిని నా దగ్గరే దాచిపెట్టుకుందామని అనుకున్నాను, ఆ నగలు నాతో ఉంటే మీ నాన్నగారు నాతో ఉన్నట్టే ఉండేది, ఇప్పుడు అవి పోయిన దగ్గర నుండి నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా అని చెప్పి యమున బాధపడుతూ ఉంటే అమ్మ నువ్వేం బాధపడకు, ఆ నగలు ఎక్కడికి పోవో, నగలను క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మర్యాదగా ఆ నగలు ఇచ్చేయండి అని చెప్పి అంబికకి సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అంబిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ విహారీ ముందు మాత్రం నటిస్తూ అయినా విహారీ ఇంట్లో నగలు ఎవరు తీస్తారు చెప్పు, ఒకవేళ వదినే ఎక్కడైనా పెట్టి మర్చిపోయిందేమో అని చెప్పి అంటూ ఉంటే లేదంబిక నాకు బాగా గుర్తు, నేను నిద్రపోయే ముందు కబోర్డ్లోనే పెట్టాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఇప్పుడు ఎలా ఆ నగలు ఎవరు తీశారో ఎలా తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటే
అప్పుడు లక్ష్మి విహారీతో, విహారీ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే వచ్చి ఆ నగలు ఎవరు తీశారో తేలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చావు లక్ష్మి, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి విహారీ పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ గారు మీరు వెంటనే మా ఇంటికి బయలుదేరి రావాలి, మా ఇంట్లో నగలు కనిపించడం లేదు అని చెప్పి విహారీ పోలీసులకి ఫోన్ చేయడంతో ఇక పోలీసులు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత విహారీ అదిగోండి సార్ మా అమ్మగారి నగలే పోయాయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో యమున అవును ఇన్స్పెక్టర్ గారు, రాత్రి పడుకునే ముందు కబోర్డ్ దగ్గరే ఆ నగలు పెట్టి నేను నిద్రపోయాను, కానీ తెల్లారి లేచి చూసేసరికి ఆ నగలు లేవు, ఇంట్లోకి బయట వ్యక్తులు ఎవరు కూడా రాలేదు అని చెప్పి యమున అంటూ ఉంటే, అయితే ఇది బయట వాళ్ళ పని కాదు, ఇంట్లో వాళ్ళ పని, ఒకవేళ పని వాళ్ళైనా తీసుండాలి, మీ వాళ్ళైనా తీసుండాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక దాంతో అంబిక విహారీ ఇంట్లో మనుషులను కూడా ఎంక్వైరీ చేయమంటున్నావంటే ఇంట్లో వాళ్ళ మీద కూడా నీకు అంత అనుమానం ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అలా అని కాదత్తయ్య, ఏదో ఫార్మాలిటీ కోసం అలా ఎంక్వైరీ చేస్తున్నారు అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది ఫార్మాలిటీ కోసం చేస్తున్న ఎంక్వైరీ లాగా లేదు, మమ్మల్ని అందరినీ అవమానిస్తూ చేస్తున్న ఎంక్వైరీ లాగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నాకెందుకో ఈ లక్ష్మి దొంగతనం చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మికి ఆ అవసరం లేదత్తయ్య, అయినా ఎవరు దొంగతనం చేశారో కాసేపట్లో పోలీసులే తెలుస్తారు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండగా బయట సీసీ ఫుటేజ్ ఉంది కదా, అది పనిచేస్తుందా అని చెప్పి విహారీని అడగడంతో పనిచేస్తుంది సార్, సమయానికి మాకు కూడా ఆ ఫుటేజ్ చూడాలన్న ఐడియా రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక ఆ ఫుటేజ్ని పోలీసులతో కలిసి విహారీ చూస్తూ ఉంటాడు. ఇక రాత్రిపూట అంబిక వాళ్ళ క్లాస్మేట్ గోడ దూకి విహారీ ఇంట్లోకి జొరబడతాడు. ఇక అలా అతన్ని చూడగానే ఆ ఇన్స్పెక్టర్ ఎవరండి ఇతనెవరో మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఇన్స్పెక్టర్ గారు ఇతనెవరో నాకు తెలీదు, ఇతన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా అతను లోపలికి వచ్చిన తర్వాత అంబిక అతనితో కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య అతనెవరో నీతో మాట్లాడుతున్నాడో, ఎవరో నీకు తెలుసా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అప్పుడు అంబిక అంటే విహారీ అతను నా క్లాస్మేట్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి అంబిక ఏదో ఒక బాక్స్ తీసుకొచ్చి అతని చేతిలో పెడుతూ ఉంటుంది. దాంతో ఆ బాక్స్ ఏంటి అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. దాంతో అంబిక అది ఏం లేదు, జస్ట్ అతనికి డబ్బు కావాలంటే కొంత డబ్బుని నేను అతనికి అప్పుగా ఇచ్చాను అని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చూస్తుంటే అవి డబ్బుల్లాగా లేవే, నగల బాక్స్ లాగా ఉంది, అంటే యమున గారి నగల బాక్స్ని మీరే దొంగతనం చేసి అతనికి ఇచ్చారన్నమాట, మీరే అసలైన దొంగ అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో పోలీసుల మాటలకి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక పోలీసులు అంబికని అరెస్ట్ చేస్తూ ఉండడంతో అప్పుడు అంబిక విహారీ ప్లీజ్ విహారీ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు, నేను డబ్బులు బాగా అవసరం ఉండడంతో ఇలా చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, ప్లీజ్ విహారీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నన్ను వదిలేసేయని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అంబికని చూసి జాలిపడి చూడత్తయ్య ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేస్తే నువ్వు అత్తయ్యని కూడా చూడను అని చెప్పి అంబికని బెదిరించి, సార్ మా అత్తయ్యని అరెస్ట్ చేస్తే ఇంటి పరువు పోతుంది, ఈ ఒక్కసారికి తనని క్షమించి వదిలేయండి అని చెప్పి విహారీ పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ అంబికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో అంబిక అందరి ముందు తనకు జరిగిన అవమానానికి ఎలాగైనా సరే బదులు తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇక అలా లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విహారీ లక్ష్మి మీ ఇద్దరు ఈరోజు నన్ను నా సొంత ఇంట్లోనే తలదించుకునేలాగా చేశారు, నన్ను ఒక దోషిగా అందరి ముందు నిలబెట్టారు, మీ ఇద్దరి మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.